తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది సోనియా గాంధీ గారు ఒక పెద్ద నిర్ణయం తీసుకొని కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఆత్మగౌరవం పని సంబంధించిన విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించారు. గత 10 ఏళ్లు పాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వము ప్రధానంగా తెలంగాణ సమాజంలో ఉన్న మైనార్టీ వర్గానికి ముస్లిమ్స్ కావచ్చు, జైన్స్ కావచ్చు, సిఖ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, బుద్ధిస్టులు కావచ్చు, ఈ వర్గానికి కేవలం జీవుల రూపంలో కాగితాలు ఇవ్వడము, పత్రికా ప్రకటనలు చేయడము, హామీలు ఇవ్వడము, అసెంబ్లీలో మాట్లాడడం తప్ప ప్రాక్టికల్ చేసింది ఏంటి? రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని తెలంగాణ సమాజంలో ఉన్న చాలామంది మైనార్టీలు దిగువ రేఖలు ఉన్నారు, వాళ్ళందరికీ ఆర్థిక అభివృద్ధి లాంటి ఉద్దేశంతో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా పెద్ద ఎత్తున డబ్బులు కేటాయించి ఈరోజు ఆ కార్యక్రమాలు ప్రధానంగా ఎప్పుడు లేని విధంగా 250 కోట్ల రూపాయలు మైనార్టీకి సంబంధించి ఈ సంవత్సరమే రాజీవ్ యువ వికాస్ కింద మైనార్టీ యువతీ యువకులకు ఉద్యోగావకాశాల కొరకు శాంతి చేసిన పనికి ప్రారంభమైంది. మొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 43,000 మంది మహిళలకు స్వయం ఉపాధి కొరకు కుటుంబ మిషన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. దాంట్లో భాగంగా షాద్నగర్ 259 మిషన్ పంపిణీ చేసినాము. దాంతోపాటు ఈరోజు ప్రత్యేకంగా వితంతులు, డైవర్సీ లేడీస్, సింగల్ ఉమెన్, పరిశ్రమ లేడీస్కు 25 కోట్లు శాంక్షన్ చేసి 5,000 మందికి ఆ కార్యక్రమాలు పెడుతున్నాము. దాంతోపాటు అసలు ఏమైనా తెలియని విషయం ఏంటంటే చాలామంది ముస్లింలు కూడా రోడ్డు పక్కన కళ చేసి పనిచేస్తారు, రాళ్ళు కొట్టుకొని చేస్తారు, పాములు ఆట ఆడిపిస్తారు, ఏనుగులు నడుపుతారు, సర్కస్ పని చేస్తారు, మ్యూజిషియన్ పని చేస్తారు. వాళ్ళందరినీ ప్రత్యేకంగా ఈరోజు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ గుర్తించి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బట్టి గారు ఒప్పించి ఈరోజు ప్రత్యేకంగా 5 కోట్లు శాంక్షన్ చేసుకొని వాళ్ళకు ఆ పనిని తప్పించి వాళ్ళ జీవనోపాధి కొరకు మనిషికి ₹1,00,000 సబ్సిడీ రూపంలో ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము. దాదాపు 6,000 మందికి తెలంగాణలో యువతి యువకులకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా టైలరింగ్, మెహందీ, ఫ్యాషన్ డిజైనింగ్ యువతులకు, దాంతోపాటు యువకులకు ట్యూషన్ సంబంధించి యువకులకు చిన్న కారుబాటు చేసుకోనికి సెల్ ఫోన్ రిపేరు, ప్లంబర్ పోస్టులు అవన్నీ వరకు ఈరోజు కంప్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి 6,000 మందికి పని చేస్తున్నాం. అంటే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వం 1,00,000 మంది కుటుంబాలకు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఈరోజు ఆర్థిక సాయం చేయబోతుంది. తప్పకుండా ఈ ఆశయంతో లక్ష్యంతో ఈ రాష్ట్రం జరగడంలో మైనార్టీ అభివృద్ధి కొరకు గుర్తించి వాళ్ళ పేదరికానికి మన కొరకు చేసిన ప్రయత్నం పెద్ద తీసుకుంటూ ఈరోజు నేను శంకరన్న గారి ఈరోజు షాద్నగర్లో పెద్ద ఎత్తున మేము ఈరోజు మిషన్ పంపిణీ చేసినాము. దాంతోపాటు కుటుంబ సెంటర్ కూడా వాళ్ళు అడిగారు, అది కూడా శాంక్షన్ చేసినాము. దీంతో అసలు తెలంగాణ రాష్ట్ర ఫలాలు పడతాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఈ ఆశయ లక్ష్యంతో ఇప్పటికే యువకులు పనిచేసుకుంటూ మైనార్టీ ఫైనాన్స్ ద్వారా తప్పకుండా అభివృద్ధి చేస్తారని తెలుసుకుంటారు. చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను ముఖ్యంగా చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు కావడానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావడానికి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మైనార్టీల యొక్క సపోర్టు కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి వారి యొక్క ఆశీస్సులతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మైనార్టీలకు పూర్తిగా సంక్షేమం గత ప్రభుత్వాలన్నీ కూడా విధ్వంసం చేసినాయి, నిర్లక్ష్యం చేసినాయి. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితోని ఒక మంచి మకటం లేని మహారాజును మైనార్టీ చైర్మన్ చేసి ఉపదుల పుత్వాలను చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో మైనార్టీలకు పూర్తిగా అన్ని విధాల స్వయం ఉపాధి మీద అనుకోండి, వాళ్ళందరూ స్వయం ఉపాధి కార్యక్రమాలు ఉండని వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి మిషన్లు సొంతంగా వారు కొనలేరు కాబట్టి పూర్తిగా ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. దాంతోపాటు మన నియోజకవర్గంలో నాకు వారికి ఉన్న సన్నిహిత సంబంధంతో మైనార్టీలకు పూర్తిగా అండగా ఉన్నాడు మా ఎమ్మెల్యే గారు అని చెప్పి వారు ప్రత్యేకంగా కూడా ఒక ప్రొడక్షన్ సెంటర్ అంటే ఇక్కడనే ఒక స్కిల్గా ఏర్పాటు చేసి ఇలా స్కూల్ డ్రెస్సులు అయితేనేమి, మిగతా డ్రెస్సులు అయితేనేమి
ఒక 50 మందికి ఉపాధి కల్పించడానికి ఒక ఉపాధి సెంటర్ కూడా రేపు చేయబోతా ఉన్నాడు కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిజంగా మైనార్టీలకు రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంది, నాది కూడా ఎమ్మెల్యేగా నాది కూడా ఉంది కాబట్టి మేము ఈ ఊర్లో కూడా మైనార్టీలకు అండగా ఉంటాం. మైనార్టీలను ఎప్పుడు కాంగ్రెస్ మర్చిపోదు. అప్పుడప్పుడు కొందరు నాయకుల వల్ల, కొన్ని మాయమాటల వల్ల, మోసపూరిత మాటల వల్ల అప్పుడప్పుడు రాజకీయాలు అస్తయిస్తరం చేసిన ఇలా ఇబ్బందులు పెట్టారు కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ ఇలా మైనార్టీలకు అండగా నిలబడి ఇలా భారత్ జోడో యాత్ర కార్యక్రమాలు చేపట్టారు. మొన్న వక్ఫ్ బిల్లు విషయంలో కూడా పార్లమెంట్లో మైనార్టీలకు అండగా మాట్లాడడం జరిగింది. ఇలా రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి పదవి ముఖ్యం కాదు, రాజకీయం ముఖ్యం కాదు, ఇవాళ అధికారం ముఖ్యం కాదు. మా నాయకునికి ఇలా కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబానికి దేశంలో ఉన్న మైనార్టీలు, అల్పసంఖ్యాకులకు, పేద ప్రజలకు అండగా నిలబడే పార్టీ ఏదైనా ఉంది, నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది గాంధీ కుటుంబం. గాంధీ కుటుంబంలో వారసుడు రాహుల్ గాంధీ గారు కాబట్టి ఇవాళ ఈ మైనార్టీలకు ఇంత అండగా ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈ వెల్ఫేర్ అంటే మైనార్టీలో సంక్షేమం గురించి పూర్తిగా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత మరి షాద్నగర్లో కూడా ఇంత పెద్ద మొత్తంలో 258 ఇలా కుట్టు మిషన్ల పంపిణీ జరిగింది కాబట్టి భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. మైనార్టీలకు సపరేట్గా కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతా ఉన్నాం. ఇవాళ ఎన్నో పథకాలు కూడా తేబోతా ఉన్నాం కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితులు మీ అందరు తెలుసు. ఇలా 10 ఏళ్లు పరిపాలించిన పార్టీ అప్పుల కుప్ప చేసి అస్థిరంగా ఆర్థిక వ్యవస్థను అంతా విధ్వంసం చేసి అస్తవ్యస్తం చేసి సబండ వర్గాలను మోసం చేసిన పార్టీ ఇలా తెలంగాణను మళ్ళా గాడిలో పెట్టి పరిపాలనలో గాడిలో పెట్టి సంక్షేమాన్ని అభివృద్ధి దారిలో తీసుకొచ్చిన గొప్ప నాయకుడు రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఇలా సంక్షేమం మైనార్టీ సంక్షేమాన్ని కూడా పూర్తిగా మద్దతు కాంగ్రెస్ పార్టీ నిలుస్తుంది.